హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు కిచెన్. ఇప్పుడు నేను మీకు చేసి చూపించబోయే వంట ఏంటంటే గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు కదా. ఇప్పుడు నేను చేసి చూపించే విధంగా మీరు ఒకసారి చేసుకోండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఎలా అనిపించిందో మీరే చెప్పండి. ఓకేనా? ఇది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం గోంగూర వేపుకోవడానికి ఇది నేను కళాయి పెట్టాను కదా, ఆన్ చేస్తున్నాను. సాట్లో పెట్టుకోండి. సాట్లో పెట్టుకొని ఇది తగ్గించండి. 500 పెట్టుకొని సరిపోతుంది, ఎందుకంటే గోంగూర మాడిపోకుండా. ఇప్పుడు ఆయిల్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాం. ఈ గోంగూర నేను 4 కట్టలు గోంగూర తీసుకున్నాను, చిన్న కట్టలు. అవైతే సరిపోతాయి. బాగా కడిగి ఆరబెట్టుకోవాలన్నమాట, తడి లేకుండా. ఇప్పుడు ఇది గోంగూర ఇందులో మొత్తం వేసేసుకున్నాం. చూడండి, మనం కళాయిలో పెట్టి వేసుకున్నాం కదా గోంగూర, ఇది బాగా మగ్గాలన్నమాట. ఫస్ట్ 4 కట్టలు చిన్న గోంగూర తీసుకున్నాను. మీరు నేను చెప్పే కొలతలను బట్టి మీరు ఎంత గోంగూర తీసుకుంటారో దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను, పెద్ద స్పూన్స్ 2 ఆయిల్ వేసాను. గోంగూర మనం కడిగింది ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు ఇది మగ్గనివ్వాలన్నమాట, మాడిపోకుండా జాగ్రత్తగా మగ్గనండి. 500లో పెట్టాను. ఒకవేళ మీకు మాడుతుంది అనిపిస్తే కనుక ఇది తగ్గించుకోండి. గోంగూర మాత్రం మాడకుండా వేపుకోవాలి. ఇది చూడండి, నేను ఒకసారి కలిపాను. కలిపి ఇట్లా మూత పెట్టేసుకున్నాం. మర్చిపోకండి, మాడుతుంది అనిపిస్తే కనుక కంపల్సరీ ఇది 300కి తగ్గించుకోండి. మాడదు అనిపిస్తే 500లోనే ఉంచండి, ఏమవ్వదు. ఓకేనా? ఇప్పుడు చూడండి, గోంగూర మొత్తం లోపలికి వెళ్ళిపోయింది కదా. ఒక్కసారి మధ్య మధ్యలో కలుపుకోండి. చూడండి, మాడలేదు. కొంచెం మాడుతుంది అనుకుంటే తగ్గించుకోండి. ఇట్లా కలుపుకుంటూ చూడండి, ఆయిల్ కూడా సరిపోయింది కదా. ఇలా ఉంచేసేయండి. 300లో పెట్టాను. ఇది మళ్ళీ మూత పెట్టుకొని వేగనిద్దాం. ఇప్పుడు చూడండి, గోంగూర వేగిపోయింది కదా, చూస్తే తెలుస్తుంది కదా, ఇట్లా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం బయటకు తీసేసుకుందాం. ఒక్కసారి కీప్ వామ్లో పెట్టుకోండి బయటకు తీయడానికి. ఆఫ్ చేయద్దు కంప్లీట్గా. ఇది గోంగూర మొత్తం ఇలా అంతా తీసేసుకుందాం. వేగిపోయింది కదా. మొత్తం తీసేసి చూడండి, ఇట్లా మాడకుండా వేపుకోవాలన్నమాట. మాడలేదు గోంగూర. ఓకేనా? తర్వాత ఇందులో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో. ఇది కీప్ వామ్లోనే ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారాన్ని బట్టి వేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు తక్కువ కారం ఉంటే తక్కువ వేసుకోండి. ఇట్లా 2గా చేసి అన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. చూడండి, మనం 4 కట్టలు గోంగూర తీసుకున్నాం కదా. 4 కట్టల గోంగూరకి నేను ఒక 50 గ్రాముల పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే మీకు కారం ఎక్కువ ఉంటే కనుక ఎక్కువే తీసుకోండి. ఓకేనా? చూడండి, కీప్ వామ్లో ఉంది కదా, దాన్ని మారుస్తున్నాను. సాట్లో పెట్టి 100లో పెడదాం. పచ్చిమిరపకాయలు త్వరగా వేగిపోతాయి కదా, మాడిపోకుండా. ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గనిద్దాం. ఓకేనా? చూడండి, మూత తీసి చూద్దాం. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయాయి కదా, ఇంకా సరిపోతుంది. మరి మాడకుండా ఆఫ్ చేసేసుకోండి. ఇవి ఇప్పుడు మిక్సీ వేసి చూపిస్తాను. చూడండి, మిక్సీ జార్లో ముందు గోంగూర తీసుకున్నాం కదా, వేగింది, అది వేసుకుందాం. కొంచెం చల్లగా అయింది. ఇప్పుడు గోంగూర వేసుకున్నాను. గోంగూరతో పాటు పచ్చిమిరపకాయలు కూడా మనం వేపుకుని ఉన్నాయి కదా, అవి వేసేసుకోండి. ఇందులో సాల్ట్ మనం ఒక స్పూన్ వేసుకుందాం. ఒకవేళ కావాలంటే కనుక మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఒక స్పూన్ వేస్తున్నాను. ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి. మనం మిక్సీ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకున్నాక కావాలంటే మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇందులో గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉప్పు, ఇంకేం వేయలేదు. ఓకేనా? చూడండి, మిక్సీ వేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు, గోంగూర ఇట్లా మొత్తం పచ్చిమిరపకాయలు కనపడకుండా ఇట్లా కంప్లీట్గా మిక్సీ చేసేసుకోవాలన్నమాట, మెత్తగా. ఇది పలుకులు ఉండద్దు, ఇలా మెత్తగానే చేసుకోవాలి. అది ఎందుకో నేను చెప్తాను తర్వాత. ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ఓకేనా? చూడండి, మనం తాలింపు పెట్టుకోవడానికి అదే కళాయి యూజ్ చేస్తున్నాం. ఇంకో కళాయి వాడకుండా అదే వాడుకుందాం. ఆన్ చేశాను. సాట్లో తగ్గించి పెట్టుకొని 100లో తాలింపే కాబట్టి మాడిపోకుండా ఉంటుంది.
తగ్గించుకోండి 100లో, ఓకేనా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. పచ్చడి అంటే ఆయిల్ లేకపోతే ఎలా అండి, ఆయిల్ ఉండాలి కదా. ఎక్కువ వేసుకుంటేనే ఆ పచ్చడికి టేస్ట్ ఉంటుంది, అంతే కదా. ఈ ఆయిల్ వేడెక్కనిద్దాం. చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు ఇందులో చూడండి 1 స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను. అది కొంచెం వేగనిద్దాము. కొంచెం వేగడానికి టైం పడుతుంది అనుకుంటే పెంచచ్చు 300లో. ఇది మీకు మాడిపోకుండా ఉండాలని నేను ఇది కూడా చెప్తున్నాను, ఎందులో పెట్టుకోవాలి ఏంటనేది. మళ్ళీ మాడిపోతాయి కదా. ఇది కొంచెం వేగనిద్దాము. అండి పచ్చిశనగపప్పు కొంచెం బాగా వేపుకుంటే మనం తినేటప్పుడు పళ్ళ కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి నేను ఎక్కువలో పెట్టి వేపాను, కొంచెం తగ్గించుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చెప్పాను కదా, హాఫ్ టీ స్పూన్ వేసేసాను. ఎండుమిరపకాయలు ఒక 4 వేసాను. కరివేపాకు గుప్పెడంత కరివేపాకు వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ వేగనివ్వాలి. చూడండి మనకి తాలింపు ఎంత బాగా మనం వేపుకొని మంచిగా చేసుకుంటామో దాన్ని బట్టి మనకి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇది మాడిపోయింది అనుకోండి టేస్టే మారిపోతుంది అనమాట. చూసారా ఇలా వేపుకున్నాం కదా. చూడండి ఇది బాగా వేగిపోయింది కదా, ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పచ్చడి కలుపుకొని చూపిస్తాను. ఇది చూడండి ఇది వేగింది కదా. ఇప్పుడు ఇందులో మనం పచ్చడి చేసుకున్నాం కదా, ఈ పచ్చడి అంతా ఇందులో వేసేసుకుందాం. మొత్తం పచ్చడి అంతా ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం ఇది వేసేసుకున్నాం కదా తాలింపులో, ఇది మొత్తం తాలింపు అంతా దీనికి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తా. అదేంటంటే కలిపేసుకున్నాం కదా, నేను ఇప్పుడు ఒక మ్యాజిక్ చూపిస్తాను. అదేంటో చెప్తాను. ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి చాలు, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఇందులో వేసుకోండి. ఎందుకు మ్యాజిక్ అన్నానంటే తినేటప్పుడు మీకే అర్థం అవుతుంది. అసలు ఈ ఉల్లిపాయలు ఈ గోంగూరలో కలుపుకొని తింటుంటే అసలు అసలు టేస్టే చెప్పలేను, అంత టేస్టీగా ఉంటుంది. అసలు కలుపుతుంటేనే తినేయాలన్నంత టేస్టీగా ఉంది. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. సాల్ట్ మాత్రం మీరు ఒక్కసారి చూసి అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒకసారి సాల్ట్ చూసి చెప్తాను. నేను ఇంకా కొంచెం సాల్ట్ వేసాను, సరిపోయింది. ఎందుకంటే గోంగూర పుల్లదనం బట్టి మనం సాల్ట్ వేసుకోవాలి కదా, అలా వేసుకోండి. అసలు టేస్ట్ మీరే నాకు మళ్ళీ చెప్తారు ఎంత టేస్టీగా ఉందనేది. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అసలు ఒక్కసారి చేసుకోండి. మీరు చేసుకునే పచ్చడి ఆపేసి ఈ పచ్చడి చేసుకుంటారు మళ్ళీ. ఇలా నీట్గా కలిపేసుకుందాము. ఓకే చూసారా ఎంత బాగా రెడీ అయిందో పచ్చడి. బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. చూడండి ఇలా మీరు చేసుకొని తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. మీరు చేసే పచ్చడి కూడా వదిలేసి మళ్ళీ ఒక్కసారి చేసుకొని తింటారు. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. వాసన కూడా అసలు గోంగూర కదా, అసలు చాలా బాగుంది వాసన అయితే. కంపల్సరీ మీరు చేసుకొని తినాల్సిన వంట అండి ఇది. ఒక్కసారి చేసుకోండి పచ్చడి, బాగుంటుంది. ఓకేనా. మీరు అందరూ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ నాకే చెప్తారు కమెంట్స్. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.